దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త గ్రంథము 14వ అధ్యాయ భాగము 3వ వచనాన్ని ఒక మారు చదువుకుందాం. యోహాను సువార్త గ్రంథము 14వ అధ్యాయ భాగము 3వ వచనం. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా బైబిల్స్ తెరచి నాతో పాటు ఈ యొక్క మాటను చదవాలని మనవి చేస్తుంటున్నాను. 14వ అధ్యాయ భాగము 4వ వచనం. రెడీ, 1 2 3 స్టార్ట్. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. మీరు ఆమేన్ అనాలి. నిద్ర వచ్చినట్టు ఉంది మీకు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం ఎదుటివాడిని పొగడాలంటే మనసు ఉండాలి. ఎదుటివాడిని పొగడాలంటే ఏముండాలా? మనల్ని మనం పొగిడించుకోవాలని ఆశపడతాం కదా. చాలాసార్లు మనల్ని హెచ్చించాలని ఆశపడతాం కదా. కానీ ఎదుటివాడిని పొగడాలంటే నేను తగ్గాలి, ఎదుటివాడు పెరగాలి అన్నప్పుడు పొగుడతాం. అవునా? ఇది అర్థం చేసుకోవాలి. ఎదుటివాడిని పొగడాలి అంటే మన జీవితాల్లో ఫస్ట్ రావాల్సిన మైండ్ ఏంటంటే నేను తగ్గాలి అన్నప్పుడు ఎదుటివాడిని పెంచుతామంట కదా. ఈ మనస్సు బైబిల్లో ఒకరికి ఉంది. అతని పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. ఏం పేరు ఆయన పేరు? బాప్తిస్మమిచ్చు యోహాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాప్తిస్మమిచ్చు యోహాను ఒక చక్కటి మాట తన గూర్చి తను రాస్తున్నప్పుడు అంటాడు. చాలామంది అతను అడుగుతారు, ఎవరు నీవు అని ప్రశ్న వేసినప్పుడు అతని గూర్చి తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అరణ్యములో వినబడు ఒక స్వరము, కేకను అంటాడు అక్కడ. 3వ వచనం. అరణ్యములో కేకవేయి ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమములను వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకొనిన వాడు, మిడతలను అడవి తేనెను అతనికి ఆహారము. చాలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఎవరట్ట బాప్తిస్మమిచ్చు యోహాను? ఎవరట్ట? అరణ్యములో కేకవేయు అందరు ఇప్పుడు అరణ్యములో కేకవేయు. బైబిల్ లేవా మీకాడ? నా బైబిల్, మీ బైబిల్ ఒకటేనా? మా చెప్పరే. 3వ అధ్యాయం 3వ వచనంలో రాసిపడండి. అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. యోహాను బాప్తిస్మమిచ్చు యోహానట. అతని ఆహారం ఏందట? మీరు చెప్పాలా? నోరిపి చెప్పాలి. బైబిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, పెద్ద డిక్టేషన్ ఏం లేదు, చెప్పింది చెప్తే చాలు. చెప్పండి. మిడతలు, అడవి తేనె. కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ తిన్నప్పుడు జంతువులను ఏది దొరుకుతుంది, ఒంటెను, జినకను, పందిను ఏది దొరికితే చంపుకొని తినేస్తారు. అంత పెద్ద విశేషం కాదు. కారణం ఏందా? అక్కడ అది అవసరం కదా, ఇక్కడ ఇది అనవసరం. అవసరమైనవి చేయాలి, అనవసరమైనవి చేయద్దు. నీ ప్రక్కవాడికి చికెన్ ఇష్టం లేదనుకో, నువ్వు కూడా మానేయి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తిను, కానీ వాడుతూ ఉన్నప్పుడు తినకు. కారణం ఏంటిదంటే, నీ అన్నపానముల ద్వారా కూడా ఎదుటి వానికి ఆయాసము కలిగించడము సరి అయిన పద్ధతి కాదు.
నీ తోటివాడికి నీ చేస్తున్న పద్ధతులు నచ్చలేదు అనుకోండి, ప్రక్క పెట్టి తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకో. కారణం ఏంటంటే ఒకరిని పోగొట్టుకోవడం సరి అయిన పద్ధతి, ఒకరిని సంపాదించుకోవాలి కానీ ఎవరిని పోగొట్టుకోవడం సరి అయిన పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా నన్ను చూడండి. యోహాను కూడా సువార్త ప్రకటిస్తుంటుండగా అనేక మంది బాప్తిస్మం పొందుతున్నారట. ఏం పొందుతున్నారట? మీరు ఇంత గట్టిగా చెప్తే నా షోలు రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం పొందుతున్నారట? బాప్తిస్మం పొందుతున్నారట. ఆయన సువార్త, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటే రోషముగా మాట్లాడుతున్నాడు, రోషముగా వాక్యాన్ని బోధిస్తుంటుండే ఆఖరికి అతను చేసినటువంటి కార్యాన్ని బట్టి అతను చంపబడ్డాడు కూడా. అవునా? అపవిత్రమైన పద్ధతులు కలిగిన బ్రతుకుతున్న రాజకుటుంబంలోనికి పోయి హెచ్చరిక చేశాడు. ఏయ్, నువ్వు చేస్తున్న పని పద్ధతి సరి అయినది కాదు. నీ బ్రతుకు సరి చేసుకోరంటే ఒక సహోదరి ఆయన మీద పగబట్టి, కోరికలలో పెద్ద కోరిక ఏంటంటే నాకు యోహాను తల కావాలని కోరికింది. తలకాయ లేని ముఖంది. ఏం కావాలట నాకు? ఎవరు తల కావాలట? యోహాను తల కావాలని కోరుకుంది. కనుక యోహాను తల అప్పుడు కట్ అయిపోయింది. దానికి ముందు యోహాను ఎలాంటి వాడంటే చక్కగా పరిచర్య చేస్తూ ఉంటుండగా అనేక మంది ఒక ప్రశ్న ఏంటంటే, ఇతను ఎవరింతకు మరి దేవుడు రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు, ప్రవక్తనా, దేవుడు పంపించిన వ్యక్తా, మేమిద్దరు చూస్తున్న యేసు ఈయననా, ఎవరో కనుక్కొని రాపోండి అని ఆయన దగ్గర పంపారట. యోహాను దగ్గర పోయి, యోహానా, ఇంతకు నువ్వు ఎవరు? అందరు ఎదురు చూస్తున్నట్టుగా మరణము రుచి చూడకుండా పరలోకాన్ని కొనిపోబడ్డాడు కదా, ఆ ఏలియావు నువ్వేనా అని అంటారు. ప్రవక్తవా నువ్వు? ఎవరు నువ్వు? మేము ఎదురు చూస్తున్న యేసువా? ఎవరు నువ్వు అంటే ఆయన ఒకటే ఒక మాట అంటాడు, నేను యోహాన్ని, దేవుని ప్రవక్తను అని మాట్లాడాల. ఏమన్నాడు? ఒక మంచి మాట, అరణ్యములో వినబడు ఒక శబ్దం, ఒక నిశ్శబ్దం. ఆ మాట ఒకసారి 3వ వచనములో, అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అంటాడు. ఒక నిశ్శబ్దం అంటే శబ్దము నాది, కానీ ఎవరి శబ్దం అది? ఒకరి శబ్దము. ఒకరి శబ్దము అంటే అర్థం ఏంటిది? ఈ స్వరము, ఈ వాయిస్ నాది కాదు. ఇది ఎవరి వాయిస్? ఇది ఇంకొకరి వాయిస్. ఈ వాయిస్ ఎవరిదంటే, నా వెనక వచ్చేవాడు ఒకడున్నాడు, అతడు నాకంటే శక్తివంతుడు. అతని స్వరాన్ని మాత్రమే నేను, అతని శబ్దాన్ని మాత్రమే నేను. హెచ్చు రావాల్సింది నాకు కాదు, ఘనత రావాల్సింది నాకు కాదు, మహిమ రావాల్సింది నాకు కాదు, గొప్పతనము రావాల్సింది నాకు కాదు, కీర్తి రావాల్సింది నాకు కాదు, ప్రభావము రావాల్సింది నాకు కాదు, పొగడ్తలు రావాల్సింది నాకు కాదు. నా వెనక వచ్చేవాడు ఒకడు ఉన్నాడు, అతడే మహిమకు ఘనతకు పాత్రుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అరణ్యములో వినబడు ఒకని, అందరూ చెప్పలేమాట, అరణ్యములో వినబడు ఒకని. ఇక్కడ మనం అందరము కూడా ఒకరి శబ్దాలమే, అంతేనా? నా దగ్గర ఒక ఫ్లూట్ ఉంది అనుకుందాం. ఫ్లూట్, ఇక్కడ ఒక కీబోర్డ్ ఉంది కదా. నాకు అంతగా కీబోర్డ్ కొట్టనీకి రాదు, వచ్చింది కొట్టుకుంటున్నా అంతే. దండ్యులు మీరు వినటోళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఎట్లా కొట్టా వినక తప్పదు మీకు, కాబట్టి వినాల్సిందే, అంతేగా? అవునా కదా? అవునండి, హల్లెలూయా. కానీ ఆ ఆశ కొట్టాలని దేవుడిచ్చిన కృపను బట్టి వాడబడుతున్నాం. ఇంకా చక్కని కృప కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఈ వాయిద్యము నా చేతుల్లో ఉంది కాబట్టి దీని వాయిస్ మీ దగ్గరకు వస్తుంది, కానీ
ఇది దానంతట అదే వాడబడదు. అర్థమైందా? అందరు నా వైపు చూడండి. ఇది దానంతట అదే మోగదు. దీన్ని నేను వాయించాలి, దీన్ని ఒకరు వాయించాలి. కనుక ఇప్పుడు దీని ద్వారా వస్తున్న ఒక మంచి మ్యూజిక్ విని ఆనందపడుతూ ఉంటాం. కానీ దాని గొప్పతనం దీనిది కాదు. అది దాని గొప్పతనం ఎవరిది? వాయించిన వ్యక్తిది కదా. అలాగనే ఈరోజు మనం ఎవరైనా కానీ దేవుని కొరకు వాడబడుతున్నామంటే ఆ గొప్పతనం నీది కాదు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. కనుక భక్తుడైన యోహాను అంటాడు, అరణ్యములో వినబడు ఒక్కని స్వరము మాత్రమే నేను. ఘనతలు నాకు కాదు, ప్రభావాలు నాకు కాదు. ఘనత, మహిమ, ప్రభావములు కేవలం ఆయనకే చెల్లునుగాక అంటాడు. కీర్తన గ్రంథములో 115వ అధ్యాయ భాగము 1వ వచనములో రాసినప్పుడు ఆ పదము రాస్తాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయమును బట్టి నీ నామమునకే మహిమ. అందరూ ఎప్పుడు ఒకసారి, మాకు కాదు. ఎంత చక్కగా చెప్పారు మీరు. చెప్పండి ఒకసారి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయమును బట్టి, కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాస్తాడు, మాకు కాదు. ఏందట? మాకు కాదు యెహోవా. ఈ మాటని ఒకరోజు ఒక వ్యక్తి ప్రసంగం చేస్తుంటే నేను ఆశ్చర్యం వేసింది నాకు. మాకు కాదు యెహోవా, మాకు కాదు అని అంటున్నాడు. ఓసిని దీన్ని ఇంకో రకంగా చెప్పాలా? మాకు కాదు యేసయ్య, మాకు కాదు అంటే ఎలా ఉంది? కొంచెం మీనింగ్ చేంజ్ కాలే? హలో, చేంజ్ అయిందా లేదా? దాని కింది చదివితే దాని మీనింగ్ అర్థమైంది. ఆ ఒకటే పట్టుకున్నాడు గంటసేపు ప్రసంగం అదే. మాకు కాదు యెహోవా, మాకు వచ్చినాయి. ఈ సువార్త అవుతుందా అసువార్త అవుతుందో అర్థం కాలేదు నాకు. అప్పుడు కింద ఉన్న మాట ఏంటంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు అని రాసినప్పుడు కింద అంటాడు ఆ మాట, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే. ఆ మాట అసలు అర్థం ఏంటంటే, మాకు కాదయ్యా మహిమ యెహోవా, మాకు కాదు, నీ నామమునకే, నీ కృపా సత్యమునకే మహిమ కలుగునుగాక అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాట పాడుకుడు కదా, చక్కని పాట. ఏం పాట అది? మహిమ ఘనతకు అర్హుడవు నీవే నాది. హల్లెలూయా. కనుక మహిమ, ఘనత, ప్రభావములు ఎవరికి చెల్లాలా? అందరు చెప్పాలి కదా, ఎవరికి చెల్లాలా? దేవునికి చెల్లాలి. అందరు ఇప్పుడు ఎవరికి చెల్లాలా? యేసు ప్రభు పునరుత్థానుడే లేచాడు. లేచాడా లేదా? నమ్ముతారా మీరంతా? నమ్ముతాం చెప్పినవుగా. నమ్ముద్దామని గట్టికి కూడా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు లేచిన తర్వాత ఇంచుమించు వారము తర్వాత మరలా కనబడ్డాడు. వాస్తవానికి వచ్చిన పదం చెబుతాను. యేసు ప్రభువు లేచిన తర్వాత ఇంచుమించు ఎన్ని దినాలు కనబడ్డాడంటే 40 రోజులు అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. తీయండి అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయ భాగము 1వ అధ్యాయ భాగము ఎన్నో వచనం బిడ్డ? 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు ఏంటంట? వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు
అనేక ప్రమాణాలతో ఏందట, ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కన్నపరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రోజులు? అందరూ ఎప్పుడు ఒకసారి ఎన్ని రోజులు? గట్టి చెప్పండి. ఎన్ని రోజులు? 40 రోజులు కనబడ్డాడట. ఎన్ని రోజులు? 40 days. తను సజీవుడనని అనేక మందికి ప్రమాణాలను అంటే అర్థమైందంటే, కింద ఫుట్నోట్లో ఒక పదం ఉంది. ఆ పదం ఏంటంటే రుజువులు అని ఉంది అక్కడ. ఏందట? రుజువులు. మనం ఎప్పుడు రుజువులు చూసినప్పుడు ఏ రుజువు చూస్తాం? పోయిన వారం అంతా ప్రసంగం చేసుకున్నాం. ఏ రుజువు చెప్పా? ఏ ప్రసంగికుడు ప్రసంగం చేసినా ఒకటి రుజువు చెప్తాడు. ఏ ప్రసంగం అది? తెరచిన సమాధిని కూడా చెప్తాడు. కానీ ఎక్కడ యేసు ప్రభు సమాధిని గురించి టాపిక్ తీయలే. తనను తానే చూపించుకున్నాడు. అర్థమైందా? నేను సజీవుడనని రుజువుపరుచుకున్నా. డైరెక్ట్గా కనపరుచుకోవడం అనేక సార్లు కనపరుచుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావురా బిడ్డ? మృతులైనటువంటి సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని డైరెక్ట్గా అడిగాడు. అవునా? మాటతో కనపరుచుకున్నాడు. చూపులతో చూసిన వారు నిజంగా యేసేనే కదా అన్నారా లేదా? ఆఖరికి చెప్తున్నా, రుజువు అని అర్థమైందంటే సాక్ష్యాలతో పాటు తన్ను తాను రుజువుపరుచుకున్నాడు. అదేంటంటే ఐ యామ్ జీసస్. మీరు సిలువ వేసినటువంటి ఆ నజరేయుడైన, యూదుల రాజైన నజరేయుడైన యేసును నేనే, కావాలంటే చూడరా నాయన అని దాదాపుగా వారము తర్వాత మళ్ళా శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. 1 week తర్వాత. ఇప్పుడు వారం తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చా. అంతేనా? పోయిన వారం కనబడరు, మళ్ళీ ఇప్పుడు కనబడరుగా. అంతేనా? మధ్యలో కనబడరు ఎవరైనా? మనమంతా ఆదివారం దోస్తాను. మనంతా ఎప్పుడు దోస్తాను? మనంతా మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ ఫోన్ చేస్తే ఒట్టు, కలిస్తే ఒట్టు. అవునా? ఈ వారం రోజులు ఎప్పుడన్నా ఒకసారి నాకు ఫోన్ చేశారు చెప్పండి ఎవరన్నా? సంబంధం లేదు. ఆదివారం అన్నెందుకు రాలేదు? రాడా? ఆదివారం జ్ఞాపకం వస్తాడేమో. ఈ పెరసన్న ఆదివారం పెరసన్న అయిపోయాడు. అంతేనా? అట్లనే చాలామందికి ఆదివారం ఏ దేవుడు ఆదివారం దేవుడు కనుక ఆదివారం మాత్రమే కనబడతాం. ఈ దేవుడు ఆదివారం దేవుడు కాదు, ప్రతి వారము దేవుడే. నమ్మితే ప్రతి రోజు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. నీ మైండ్లో వారానికి ఒక రోజు ఆదివారం ఉందా? అనుక్షణమునుందా? అనుక్షణం. ఎవ్రీ డే ఇస్ ఎ వర్షిప్ డే. ప్రతి క్షణము ఆరాధనకు యోగ్యుడాయన. కనుక 40 దినములు ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడట, రుజువుపరుచుకున్నాడు. ఒకసారి అయితే ఒక శిష్యునికి డైరెక్ట్గా రే అరమాన పక్షి, గరుడ పక్షి చూడరా అని చూపించాడు. దీని ఒకసారి యోహాను సువార్త గ్రంథము 20వ అధ్యాయ భాగము 26వ వచనం. యోహాను సువార్త గ్రంథము 20వ అధ్యాయ భాగము 26వ వచనం. అందరు తీసిరా? రైట్, చదివిడా. 8 దినములైన తర్వాత రెండు కోతులు కొట్లాడుతున్నట్టే 3 కోతులు ఎత్తుకుపోయిందట. చదివిడా. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలికి వచ్చినప్పుడు వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి సమాధానము కలుగునుగాక. నీ వ్రేలు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసివిగాక విశ్వాసివయుండుము. 8 రోజుల దాకా తోమాకి ఇంకా అనుమానమే ఉంది.
హలో, అర్థమవుతుందా? ఎన్ని రోజుల దాకా కాబట్టి ఎన్ని డేస్? యేసు లేచి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 8 రోజులైంది. 8 రోజుల దాకా కూడా ఇంకా తోమకేముంది? ఇంకా డౌట్. కారణం ఏంటంటే చూడలే, ఇంకా యేసును చూడలే. శిష్యులు చూచారు, చాలామంది చూచారు, చాలామంది నమ్మారు, చాలామంది ఆశ్చర్యపడ్డారు. కానీ యేసయ్య లేచాడన్న సంగతి తనతో ఉన్నటువంటి శిష్యులు ఈ తోమాకు చెబితే కూడా తోమాకి ఇంకా డౌటు. నేను నమ్మా, ఆయన చేతులలో గాయాలలో నేను వేలు పెట్టాలి, ఆయన కాళ్ళలో గాయాలున్నాయి నేను తాకాలి, ప్రక్కటి గాయాలున్నాయి నేను చూడాలి, కళ్ళారా చూడాలి, నిన్ను తాకాలి అని అంటున్నాడు. 8 రోజుల తర్వాత యేసు మరలా శిష్యులకు ఏమయ్యాడట? ప్రత్యక్షమయ్యాడట. శిష్యుల మధ్యలోనికి వచ్చి ఇప్పుడు డైరెక్ట్ సువార్త ఎవరికంటే తోమాతో మాట్లాడుతున్నాడు. తోమా, ఏందట? నా గాయాలలో ఒకసారి వేలు పెట్టి చూడు ఒకసారి మాట. ఆ మాట నాకు ఎందుకో చాలా లోతైన అనుభవం అనిపించింది. 27వ వచనంలో నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు. ఆ మాట గమనించండి. నీ వేలు ఇటు చాచి నా చేతులు. వేలు చాచి చూసేది ఏముంటుందబ్బా? నా చేతులు చూడండి అయిపోద్దిగా. నీ వేలు ఇటు చాచి చూడు అంటే అర్థమైందంటే టేక్ యువర్ ఫింగర్ అండ్ కీప్ ఇట్ ద హోల్. ఒకసారి నీ వేలును నా గాయాల్లో పెట్టి, ఒకవేళ ఇది మచ్చగా అనుకుంటావేమో. అవునా కదా? ఈ మధ్యకాలంలో చాలా డ్రామాలు జరుగుతుంటాయి. పొడిచినట్టే రక్తాలు వస్తాయిగా సినిమాలో. అది చూసి స్త్రీలు చాలామంది సినిమాలలో ఏడుస్తారు కొందరు ప్రేమగా. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళేసరికి ఒక అమ్మగారు టీవీ సీరియల్ ముందు కూర్చొని ఏడుస్తుంది. దేని ముందు కూర్చొని? హలో, దేని ముందు కూర్చొని ఏడుస్తుంది? టీవీ ముందు కూర్చొని ఏడుస్తుంది. నేను పోయి అప్పుడే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రత్యక్షమైన దర్శనాలు ఇస్తాడు నాకు. అందులో ఏదో ఒక దర్శనం పోయేసరికి ఏడుస్తుంది. ఏమైందమ్మా ఏడుస్తుంది? నేను అనుకున్నాను వాళ్ళ మొగుడు కొట్టిండేమో నేను అనుకున్నా. ఇంట్లో భార్య భర్తల మధ్య కొట్లాటైందేమో, అందుకే అమ్మగారు ఏడుస్తుందేమో. ఏమైంది బిడ్డ ఏడుస్తున్నామంటే నేను పోగానే వెంటనే టక్కన టీవీ బంద్ చేసి అంత తుడుచుకుంటే తిట్ట కొమ్ముతోటి. ఏమైంది బిడ్డ అంటే చెప్పదు. నాకేం డౌట్ వస్తుంది? చెప్పండి. టీవీ డౌట్ వస్తుందా లేదా ఆయన డౌట్ వస్తుందా? నేను పోగానే తలుపు కొట్టగానే తలుపు తీసింది. అమ్మా ఎవరు అన్నది లోపలికి వెళ్ళి. నేను ఎవరుంటారు ఇంకా? నేనమ్మా అని. సరే అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి టీవీ కట్టని బంద్ చేసింది. ఆడు వచ్చి సోఫా దగ్గర నాతో పాటు కూర్చుంది. ఇట్లా ఉడుతుంది. ఇప్పుడు ఏమనుకోవాలి? నేను ఏమనుకోవాలా చెప్పండి మీరే? ఏదో ఇంట్లో 2వ ప్రపంచ యుద్ధము జరిగింది అనుకోవాలి. అంతేగా అనుకొని అడుగుతున్నా. నేను ఆమెను పరామర్శిస్తున్నా. పోనీ బిడ్డ వీళ్ళకవుతే రేపైనా మారుతాడు అని ఆమె నచ్చ చెప్తున్నా. ఏం పట్టించుకోకున్నానా అని అంటుంటే ఆమె లోపలంతా సీరియల్ ఉంది. నేనేమో ఇంకోటి చెప్తున్నా. పోనీ బిడ్డ ఓర్చుకో, వీళ్ళకపోతే రేపు మారితే దేవుడు కార్యం చేస్తాడు, ప్రార్థన చేద్దాం ఏంటంటే ఆఖరికి నేను ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోవాలంటే అప్పుడు చెప్తుంది, అది కాదు పాస్టర్ గారు. ఏంది బిడ్డ అంటే ఆ కోడలు ఎప్పుడు వస్తుందో ఏమంటుంది. ఏ కోడలు? సీరియల్ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయిందట. ఆ కోడలు ఎప్పుడు వస్తుందో అని ఏడుస్తుందట ఈ అమ్మగారు. నేను అన్నాను, నా కర్మగాలి, నేను ఇంకేదో అనుకున్నా తల్లి, నీ సీరియల్లో కూడా ఏడుస్తారని ఇప్పుడు తెలిసింది నాకు అన్నా. హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. అందుకే ఈ మధ్యలో ఎవరు ఇంటికి పోతే ఏడ్చిన అనుకో అడుగుతలేను, వాళ్ళు చెప్పేదాకా కూర్చుంటున్నా, వాళ్ళు చెప్పినప్పుడే ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఒకసారి రుచి చూసి ఎరిగి తిని ఈ ఏడుపులన్నీ ఆ ఏడుపులు కాదని, అంతేనా? అలాగనే తోమ కూడా అనుమాన పక్షి వారము తర్వాత కూడా మరలా కనబడ్డా కానీ ఇంకా డౌట్గా ఉన్నాడేమో. అందుకే వేసి అంటాడు, ఏ తోమా రా, ఒక్కసారి నీ వేలును చాచు, నా చేతిని చూడు. ఈ మాట చెప్పడానికి ఎంత ఈజీగా ఉందో ఆ మాట నిజంగా అనుకుంటే యేసుప్రభు ఎంత వేదనతో పలికిండొచ్చో కదా. తోమా, నువ్వు నాతో ఉన్నవాడివే కానీ నమ్ముతలేవుగా, ఒకసారి రా, నా చేతిని నీ వేళ్ళతో ఒక్కసారి నా చేతిని చూడు. వేళ్ళతో అన్నాడు, వేలు చాచి అంటాడు కదా. ఆ మాట అంటే నేను అనుకుంటే ఎంత గుండెలో భారం ఉంటే మాట్లాడాలి ఆ మాట. అదొకటే కాదు, నీకు అది సరిపోదేమో, ఇంకా ఒకసారి నా ప్రక్కటి పోటును కూడా చూడు, నీ చెయ్యి చాచన్నాడు అక్కడ. చూడు ఒకసారి మాట, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు అన్నాడు. ఏందట? నీ వేలు చాచు, నా చేతిని చూడు, నీ చేతిని చాచు, నా ప్రక్కలో ఉంచు. ఒకవేళ ఈ స్పర్శని నీకు అర్థమైద్దేమో అన్న తర్వాత అప్పుడు అంటాడు, అవిశ్వాసివి గాక విశ్వాసిగా ఉండనీకి ప్రయత్నము చెయ్యి. 8 రోజుల తర్వాత ఒకరిని విశ్వాసిగా మార్చడానికి దేవుడు చేసిన పని ఇది. ఈ రుజువు పనికొచ్చింది. ఏ రుజువు? తగిలిన గాయాలు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఆయన గాయాలు నీ బ్రతుకును మార్చే గాయాలు అవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 40 దినములు కనబరుచుకున్నాడు. 8వ దినమున శిష్యునికే కనబడ్డాడు. ఆ శిష్యునికే రుజువుపరుచుకున్నాడు, ఐ యామ్ అలైవ్. సిలువ వేసిన నజరేయుడైన, దావీదు కుమారుడైన, యూదుల రాజైన నజరేయుడైన యేసును నేనే. యేసు ఎక్కడ వెళ్ళిన సమాధి చూడండి, ఎక్కడ చెప్పలా కదా? చెప్పాలి ఒకసారి గట్టిగా, నా సమాధిని చూడండి అట్లా. అవునా? నన్ను చూడండి. ఈ మధ్యకాలంలో సమాధులు మొక్కుతున్నారు కదా, వెళ్ళండి నా సమాధిని మొక్కమని ఎక్కడ లేదు బైబిల్లో. సమాధిని చూడమని ఎక్కడ రాయాలా? మీరు సేవించాల్సింది మృతులలో వెతుకుతున్నారు. ఇతను మృతుడు కాదు, సజీవుడైనటువంటి ఆయనను ఎందుకు మృతుల మధ్యలో వెతుకుతున్నారు? ఈయన మృతుడు కాదు, ఈయన సజీవుడు గనక సమాధుల దగ్గర కాదు వెతకాల్సింది, సజీవుల సంఖ్యలో వెతకాలి. ఆయన మరణమును గెలిచి లేచినాడు. మన క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి మహా గొప్ప బలం. హల్లెలూయా. సజీవుడైనటువంటి వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. అనగా ఆయన మృతుడు కాదు, ఆయన సమాధి చేయబడ్డాడు కానీ సమాధిలో లేడు. కనుక సమాధిని ఎప్పుడు మొక్కాల్సిన అవసరం ఏమి? చాలామంది చనిపోయిన తర్వాత కూడా మనిషిని మొక్కుతారు కదా కదా చాలామంది మొక్కుతారు. నేను అంటాను, ఈయన మొక్కడానికి మృతుడు కాదు, ఈయన సజీవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కనుక మనకున్న ఒక ధైర్యం ఏమిటంటే, యోహాను సువార్త గ్రంథము 14వ అధ్యాయ భాగము, ఆయన లేచాడు అని చెప్పడానికి ఎన్నో రుజువులు అయినాయి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, లేచిన వాడు లేకముందే చెప్పిన మాట ఒకటి పరిచయం చేస్తా. ఆయన మరలా వస్తానన్నవాడు ఇక్కడ మాట తప్పడు. చాలాసార్లు ఓ పాట పాడతాం కదా, పాత పాట, ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలీదు. ఆ పాట ఏంటంటే, యేసు రాజుగా, చెప్పడు, యేసు రాజుగా యేసయ్య పరమునకు వెళ్ళాడు
అన్న సంగతి మీకు చెబుతాను. రెండవదిగా యేసయ్య రెండవ రాకడ వస్తాడు అని ఒక 3 సాక్ష్యాలు ముచ్చటగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. యోహాను సువార్త గ్రంథము 14వ అధ్యాయ భాగము 3వ వచనాన్ని మళ్ళా చదువుదాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండునట్లు మిమ్మలను తీసుకొని, అందరూ ఎప్పుడు ఒకసారి, నేనుండు చోటున మీరును ఉండులాగునా మరలా వచ్చి, ఆ ఒక్క పదం అండర్లైన్ చేసుకోండి, మరలా వచ్చి. మరలా వచ్చి అంటే అర్థం ఏంటిది? మరలా వస్తాను అని అర్థం. మరలా వచ్చేవాళ్ళు ఎవరండి? ఇంటి నుంచి వెళ్ళిన వారు మరలా రావాలంటే బ్రతికినోడు వస్తారా, సచ్చినోడు వస్తారా? హలో, బ్రతికినోడే మళ్ళీ రిటర్న్ వస్తాడు కదా. మరలా వస్తాను, పరలోకానికి వెళుతున్న ఆయన అంటాడు, మరలా వస్తాను అన్నాడు. అంటే అర్థమైందంటే మరణమును గెలిచినవాడు అంటాడా, గెలవనివాడు అంటాడా? గెలిచినవాడు అంటాడు. నా యేసయ్య మరణమును గెలిచాడు, గెలిచేవాడని ముందుగానే ప్రకటించుకున్నాడు. ఐఎమ్ హియర్ అగైన్, వి విల్ కమ్ అగైన్ బ్యాక్. నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని. ఇది దేవుని వాగ్దానం మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసము, గొప్ప ధైర్యం ఏంటంటే, ఇదిగో నా యేసయ్య మరలా వస్తాడు. హల్లెలూయా. నా యేసయ్య మరలా వస్తాడు. ఈ మాట పలికింది ఎవరు అంటే యేసు స్వయంగా పలికాడు. ఏంటంటే నేను మరలా వస్తాను. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తాడన్నది మాట తప్పని వాడే. ఆయన వస్తాడు. ఆయన రావడానికి గల ఒక ఆధారం ఏంటంటే ఈ పునరుత్థానమే ఒక ఆయుధం, ఒక బలం. మరణములో లేడు ఆయన, సమాధిలో లేడు ఆయన. ఈ మధ్యకాలంలో చాలామంది చాలా రకరకాలు చెబుతారు. రెండవ రాకడ అనకుండా చాలామంది దేవుడు వస్తాడు, ఇదిగో ఎవరో వస్తారంటారు. కానీ నేను అంటాను, మరణించిన వారు లేకుండా ఎలా రాగలుగుతారు? నేను అంటున్నాను, లేచిన దేవుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే మరలా వస్తాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కనుక ఆయన వస్తే మనం ఆయనతో ఎలా పోతామో తెలుసా? ఎలా పోతామో తెలుసా? టీవీగా అంటారు. టీవీ అంటే తెలుసా? టీవీ అంటే రొమ్ము చీల్చుకొని ధైర్యంగా ఆయనతో పోయే ధైర్యం, దాన్ని టీవీ అంటారు. టీవీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ధైర్యం. అందుకు ఒక మంచి పాట ఉంది కదా, యేసుతో టీవీగాను పోదామా. సమయం గడిచిపోతుంది, త్వరగా 15 నిమిషాలు ముగిస్తాను, జాగ్రత్త ఉండండి. ఒక రీజన్ చెప్తున్నాను. యేసయ్యనే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే నేను మరలా వస్తా, వచ్చిన ఊరికి రాను, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను, మరలా వచ్చి నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా మిమ్మలను. యేసయ్య పరలోకానికి వెళ్ళాడు అని చెప్పడానికి సాక్ష్యాలు 3 చెప్తున్నా మీకు ఈరోజు. దానికి మొదటి సాక్ష్యం ఏంటంటే స్వయంగా చెప్పాడు, నేను వెళ్ళు చోటున మీరు ఉండులాగున నేను మరలా వస్తాను తీసుకొని. ఆయన వెళ్ళాడు, వస్తాడు అని సాక్ష్యం అది, అవునా? రెండవ సాక్ష్యం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయ భాగము 11వ వచనం చదివిడా. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? 9వ వచనం చదివిడా, 9 నుంచి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు
ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చదివినదు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు చూచుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారికి వారి యొద్ద నిలిచిరి. ఆకాశము వైపు చూచుచున్నారు. చాలు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళుచున్నాడో ఆ రీతిగా తిరిగి వచ్చును. అది రెండవ సాక్ష్యం. ఆయన ఆరోహణమయ్యాడు అని, లేచాడు అన్నది ఒక సాక్ష్యం అయితే ఆయన ఆరోహణమవ్వడము కూడా చూచారు. అర్థమవుతుందా? ఎవరు చూచారు? స్పెషల్గా పేరు రాశాడు అక్కడ. ఏం పేరు అది? ఓ గలిలయ మనుషులారా, ఎందుకు ఇంకా చూస్తున్నారు నోరెళ్ళబెట్టి? అంతేగా. అట్లనే బీరిపోయారు, కళ్ళన్నీ అప్పగించి నోరు తెరిచి అలా చూస్తున్నారట. ఎందుకు చూస్తున్నారు అర్థం కాల. అప్పుడు దేవదూతలు ఇద్దరు వచ్చారట. ఆ ఇద్దరు మనుషులనుంది తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంది. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు మీకు సమాధిలో కూడా కనబడ్డారు. అవునా? అటువైపు ఇటువైపు ఇద్దరు దేవదూతలను, ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర ఏముంది? ఇద్దరు తెల్లని వస్త్రాలను ధరించుకుని ఇద్దరు మనుష్యులను ఉంది అక్కడ. అనగా ఇద్దరు దూతలని బైబిల్ బోధిస్తుంది. యేసయ్య ఆరోహణమైనప్పుడు కూడా గలిలయలో ఉన్న మనుషులు కూడా అలాగనే కళ్ళప్పగించి తేరి చూస్తుండగా ఆ దూతలు, ఇద్దరు దూతలు, ఆ దూతలే కాదు, ఇద్దరు దూతలు, ఇద్దరు మనుషులు అక్కడ నిలబడి అంటున్నారట, ఏంటి ఆకాశం వైపు అంతా తేరి చూస్తున్నారు? ఏ రీతిగా ఈయన ఆరోహణమయ్యాడో ఈ యేసే. ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఈ యేసే అంటే అర్థం ఏంటిది? వెళ్ళినవాడే వస్తాడు, అది అర్థం. అంతేనా? అర్థమవుతుందా భాష? అందులో ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ యేసే అంటే అర్థం ఏంటంటే వచ్చేవాడు మరొకడు వేరేవాడు కాదు కదా. మళ్ళా ఇలాంటి వాడు రాడు ఇప్పుడు. ఇలాంటి వేషం వేసుకున్నవాడు కాదు, ఇలాంటి డ్రెస్ వేసుకున్నవాడు కాదు, ఇలాంటి వాడే కాదు వచ్చేది ఇప్పుడు. ఇలాంటి వాడు కాదు ఇప్పుడు, ఇలాంటి దేవుడు కాదు. ఈ యేసే ఆడ ఒక్కని చెప్తున్నాడు. ఈ యేసే మరలా వచ్చుట మీరు చూస్తారు. ఇది రెండవ సాక్ష్యం. ఆరోహణమయ్యాడు, తిరిగి మరలా వస్తాడు అనేది రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం చూద్దాం ఒకసారి. లూకా సువార్త గ్రంథము 24వ అధ్యాయ భాగము. ఇంకొక సాక్ష్యం చెప్పి ముగిస్తాను ఇది కాక. 24వ అధ్యాయ భాగము 50వ వచనం చూడండి ఒకసారి. ఆయన బేతనీయకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము. యేసయ్య లేచాడన్నది ఆనందం కాదు ఇప్పుడు. యేసయ్య పరలోకానికి కొనిపోబడ్డం ఇంకా ఆనందాన్ని కలుగజేసిందట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారిని నడిపించాడు, వారితో సహవాసం చేశాడు. ఎక్కడి వరకు నడిపించారట? బేతనీయ వరకు నడిపించారట. అక్కడ నుండి ఆయన ప్రత్యేకపడ్డాడట, సపరేట్ అయిపోయాడట. ప్రత్యేకించబడ్డ తర్వాత ఆయన ఏమయ్యాడట? రాసినప్పుడు ఏముంది అక్కడ? పరలోకమునకు. అందరు చెప్పడం ఒకసారి, ఏమైందట? ఇప్పుడు ఆయన తిరిగి లేచిన వాడు ఆరోహణం అవ్వడము కూడా అందరూ చూసారా లేదా?
చెప్పండి ఒకసారి. చూచాడే లేదా? చూచారు. ఇది నమ్మినవాడు చక్కగా పాట పాడతాడు. లేచినాడురా సమాధి గెల్లచినాడురా, లేచినాడురా సమాధి గెల్లచినా, లేతునని తాజెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెల్లచినాడురా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మూడవ సాక్ష్యం. ఆయన వారిని ఆశీర్వదించి ఆరోహణం అవ్వడము అందరూ చూసి ఆనందించారట. అందరూ ఎప్పుడు ఒకసారి ఆయన వారిని ఏం చేశారట? ఆశీర్వదించి ఆయన ఆరోహణం అవ్వడం అందరూ చూశారు. దీన్ని బట్టి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లేచాడు అన్న సాక్ష్యము కాదు, ఇప్పుడు లేచిన వాడు పరలోకానికి వెళ్ళడం కూడా అనేక మంది చూశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సాక్ష్యాలైనా ఇప్పుడు? ఒక సాక్ష్యం ఎవరు చెప్పారు? దేవుడే స్వయంగా పలికిన సాక్ష్యం. నెంబర్ 2, గలిలయ మనుషులారా అని ఎవరన్నారన్నమాట? 2 దూతలు పలికిన సాక్ష్యం అది. మూడవదిగా బేతనీయ వరకు నడిపించిన అనేక మంది జనాంగము చూసిన మాట ఏంటంటే, ఆయన వారి నుండి వేరుపరచబడి ప్రత్యేకపరచబడి ఆరోహణమయ్యన సంగతి వారు చూసి ఏం చేశారట? ఆనందించారట. దేవుని మందిరములోనికి వెళ్ళి ఏం చేశారట? దేవునికి ఏం చేశారట? స్తోత్రము చేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరి సాక్ష్యం చెప్పి ముగిస్తా. పరిశుద్ధ లేఖన గ్రంథములో 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయ భాగములో భక్తుడైనటువంటి పౌలు రాసిన గ్రంథం ఆ మాట రాసినప్పుడు అంటాడు, తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయ భాగము 10వ వచనం చదువు బిడ్డ. 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆ మాట ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. దేవుని బూరతోనూ పరలోకము నుండి, ఆ మాట మళ్ళీ చదువు ఒకసారి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు. ఈ మాట చక్కగా అండర్లైన్ చేసుకోండి. పరలోకము నుండి ప్రభువు. ఏ ప్రభువు? యేసు ప్రభు. పరలోకానికి వెళ్ళిన వాడు కూడా ఉన్నాడే, ఈ యేసే పరలోకము నుండి మరలా దిగి వచ్చును. దిగగలిగిన వాడెవడు? ఎక్కినవాడే. అవునా? ఎక్కినవాడే దిగుతాడుగా. పరలోకానికి ఎక్కిపోయాను అని బైబిల్లో రాశాడు కదా. కింద రాసినప్పుడు అంటాడు, ఈ ప్రభువే పరలోకం నుండి కిందికి దిగి వస్తాడు. ఆ మాట రాసినప్పుడు ఒక మంచి మాట ఉందండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉండు నిలుచు మనమందరము కూడా ఏదట వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశ మండలములోని మేఘాల మీద కొనిపోబడుదుము. ఎక్కడ? మేఘాల మీద కొనిపోబడుదుము. మేఘాల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము మేఘాల మీద కొనిపోబడుతాముంది. కింద రాసినప్పుడు అంటాడు, కాగా సదాకాలము మనమందరము ఆయనతో కూడా సదాకాలం ఉండే భాగ్యం మనకు రాబోతుంది. సదాకాలం ఉండడానికి కొరికి బ్రతికినప్పుడే చెప్పాడు, నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి
మిమ్మల్ని కొనిపోతాను. ఎందులో కొనిపోతాడట? మేఘాల మీద మిమ్మలను కొనిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలిలయ మనుషులారా, ఏ రీతిగా వెలుచున్నప్పుడు మీరు చూచారో ఆ రీతిగానే వస్తాడు. ఎక్కినవాడు మరలా దిగే ఒక కాలం వస్తుంది. వచ్చేవాడు మరలా ఊరికే రాడు. ఒకప్పుడేమో దీనుడిగా వచ్చాడు, ఇప్పుడు అలా రాడు. ఇప్పుడు ఆర్భాటముగా, జయ నినాదాలతో, ప్రధాన దూత శబ్దాలతో, ప్రభువు బూరలతో, వేలాది శరాపులతో ప్రభువు దిగి వచ్చేటప్పుడు అది చూడశక్యమైనటువంటి మహా చక్కటి చిత్రం అది. ఆమేన్. హల్లెలూయా. ఉండాలన్న భాగ్యం నీకు ఉంటే పాడాలి ఆ పాట. నేను కూడా అచ్చటుంటే ఎంత బాగుంటుంది. ఆ సీన్ చూడడం వేరు, అందులో ఉండడము కదా. దేవుడు అంటాడు, పరలోకం చూపిస్తానులే ఇప్పుడైనా కదా, నాతో కూడా సదాకాలము అచ్చట. ఈ స్థితిని కావాలంటే చక్కటి తీర్మానంతో రావాలి. నేను కూడా అక్కడికి చేరాలి, ఆ రాజ్యములో ఉండాలి, ఆ రాజ్యములో చేరాలి. అలా ఉండాలి అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన మరలా వచ్చే దేవుడు ఆయన. మరణమును గెలిచి లేచిన వాడు పునరుత్థానుడయ్యాడు అన్న సంగతి ఎంత గొప్ప విషయమో మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. నేను లేచాను అన్న సంగతి మీరు వెళ్ళండి, సమాధి చూడండి అని ఎక్కడ చెప్పాడా? మనం దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నాం, సమాధిని పట్టుకొని. అవునా? మన ప్రసంగాలన్నీ సమాధి దగ్గరే ఉన్నాయి. దేవుడు సమాధి చూపిస్తలేడు. రే సమాధి కాదురా నాయన, నన్ను చూడండి, లుక్ ఎట్ మీ. ఈనాటి కాలంలో మనుషులు సమాధులు చూస్తున్నారు, సమాధులు కాదు చూడాల్సింది ఇప్పుడు. అంతేనా? ఎక్కడెక్కడో వెతుకుతున్నావే, అక్కడ నేను వెతికాడు, అక్కడ పట్టుకున్నాను నేను. అందుకే అంటున్నాడు, ఆరోహణమైన వారిని ఎక్కడ వెతుకుతున్నారు? సమాధుల్లో వెతుకుతున్నారా? కొండల్లో వెతుకుతున్నారా? ఎక్కడ వెతుకుతున్నారు? కనుక మృతుల సంఖ్యలో లేడు ఆయన, లేచిన వాడు ఆరోహణమయ్యాడు, మరలా దిగి వస్తాడు. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.